నాకంటూ ఏమీ లేదు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగలిగే మార్కెట్ ఉన్నా అన్నీ వదిలేసి ప్రజల కోసం పార్టీ పెట్టి కష్టపడుతున్నాను. పార్టీని నడిపించాలి కాబట్టి అడపాదడపా సినిమాలు చేస్తున్నా కానీ నా కోసం కాదంటూ పవన్ ఇప్పటికే ప్రచారాల్లో చాలాసార్లు డైలాగులు దంచాడు. కానీ ఎఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు చూస్తే మాత్రం అమ్మ బాబోయ్ అనాల్సిందే. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ నామినేషన్తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్కి అఫిడవిట్ కూడా సమర్పించారు. ఈ అఫిడవిట్ ప్రకారం పవన్ కి హైదరాబాద్లో 18 ఎకరాల వ్యవసాయ భూమి, 7 ఎకరాల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, హైదరాబాద్లో 2 రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఉండగా అందులో ఒకటి పవన్ పేరుపై, మరొకటి అన్నా లెజినోవా పేరుపై ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న మరో బిల్డింగ్లో 50% షేరు కొడుకు మార్క్కి, మిగతా 50% షేరు కూతురు పొలీనాకు ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలిపారు పవన్. ఇక పవన్ పేరుపై 9 కార్లుండగా అందులో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అవే కాకుండా హార్లీ డేవిడ్సన్ బైక్, ఒక పికప్ వ్యాన్ కూడా ఉన్నాయి. అయితే ఈ లిస్టులో వారాహి లేకపోవడం గమనార్హం. ఇక గత 5 ఏళ్లలో పవన్ ఆదాయం 114.76 కోట్ల రూపాయలు, 73.92 కోట్లు ట్యాక్స్ చెల్లించగా జనసేనకి, మిగతా చారిటీలకి 20 కోట్ల రూపాయలు డొనేషన్స్ ఇచ్చాడని, 64.26 కోట్లు అప్పుందని అఫిడవిట్లో పేర్కొన్నారు పవన్. అయితే అఫిడవిట్లో కొడుకు అకిరా, కూతురు ఆద్యల పేర్లు రేణు దేశాయి ఇంటి పేరుతో పొందుపరిచారు పీకే. సోషల్ మీడియాలో పవన్ అఫిడవిట్ వైరల్ అవ్వడంతో ఏమీ లేవని చెప్పుకునే పవన్ కి ఇన్ని ఆస్తులెక్కడే మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లు, కట్టే ట్యాక్సులు, తిరిగే బైకులు అన్నీ తెలంగాణలోనే. ఎలక్షన్స్ అప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా పోరాటం అంటూ ఏపీకి ఎంట్రీ ఇచ్చి ప్యాకేజీలు తీసుకుంటే ఎలా పవన్ అంటూ ఓపెన్గానే సీరియస్ అవుతున్నారు ఇంకొందరు. ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రజలు పవన్ని నమ్మడం లేదని, గత ఎన్నికల్లోనూ అందుకే పవన్ని నిరాకరించారని పోస్టులు వేస్తున్నారు మరికొందరు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.